హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గ్రూ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మన ఏడబ్ల్యూఎస్ కోర్సులో ఈరోజు సపోర్ట్ ప్లాన్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో జనరల్గా ఏడబ్ల్యూఎస్ అనేది వాళ్ళ యొక్క క్లయింట్స్కి, వాళ్ళ యొక్క క్లౌడ్ కస్టమర్స్కి ఎలాంటి సపోర్ట్ ప్లాన్స్ అనేవి ఇస్తూ ఉంటుంది అని చెప్పి. ఓకే, సో జనరల్గా మనం బేసిక్ టెస్టింగ్ కోసమో లెర్నింగ్ కోసమో అయితే మనకి బేసిక్ సపోర్ట్ సరిపోతుంది వాళ్ళు ఇచ్చేది. అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఏదైతే సపోర్ట్ సెంటర్ నెంబర్ ఇస్తారో లేకపోతే ఆ చార్ట్ ఇస్తారో వాటి ద్వారా మనం వాళ్ళకి కాంటాక్ట్ అవుతాము. కాంటాక్ట్ అయ్యి మనకు కావాల్సిన ప్రాబ్లమ్ని వాళ్ళ చేత సాల్వ్ చేయించుకుంటాం. బట్ ఎప్పుడైతే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని ఏడబ్ల్యూఎస్లో హోస్ట్ చేస్తూ ఉంటాయి, ఇలాంటి క్లౌడ్ సర్వీసెస్లో హోస్ట్ చేస్తూ ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా చాలా విషయాల్లో సపోర్ట్ అనేది అవసరం అవుతుంది. అది వాళ్ళు ఇచ్చే బేసిక్ సపోర్ట్ కాదు. అంటే ఈరోజు మనకి ఏదో ప్రాబ్లం వచ్చింది, మనం దాన్ని వాళ్ళతో ఇన్ఫామ్ చేస్తాము. ఓకే, త్రూ మెయిలో చాటో ఏదో ఒక విధంగా వాళ్ళ నుండి సపోర్ట్ అడుగుతాము. దానికి వాళ్ళు కొన్నిసార్లు 1 day 2 days కూడా తీసుకోవచ్చు. కానీ రియల్ టైంలో ఒక పెద్ద అప్లికేషన్ ఉంది అనుకుంటే దానికి అన్ని రోజులైతే సరిపోదు కదా. ఓకే, ఇంకా ఎంత పెద్ద కంపెనీ అయినా సరే వాళ్ళని క్లౌడ్కి వచ్చేయమని చెప్పి వాళ్ళకి తగ్గ సపోర్ట్ ఇవ్వకపోతే వాళ్ళు ఈవెన్ ఎంతైనా పే చేయడానికి రెడీగా ఉంటారు. కానీ దానికి తగ్గ సపోర్ట్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, కాబట్టి ఏడబ్ల్యూఎస్ అన్నది వాళ్ళ యొక్క కస్టమర్స్కి ఆర్ క్లయింట్స్కి ఎటువంటి సపోర్ట్ ప్లాన్స్ ఇస్తుంది అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలా అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఇండివిజువల్ పర్సన్గా క్లౌడ్ నేర్చుకోవటం లేదు, మనం ఫ్యూచర్లో ఏడబ్ల్యూఎస్కి సంబంధించి ఎక్స్పర్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కోర్స్ నేర్చుకుంటున్నాం. కాబట్టి మనం ఏదైనా సర్టిఫికేషన్ రాయాలన్నా, లేదు ఇంటర్వ్యూ పర్పస్లోనైనా, లేదు ఏదైనా కంపెనీలో మనం యాజ్ ఏ ఏడబ్ల్యూఎస్ ఎక్స్పర్ట్గా అక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇవి ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి వీటి గురించి మనం మాట్లాడబోతున్నాం. ఓకే, ఏడబ్ల్యూఎస్ ఏదైతే బేసిక్ సపోర్ట్ ఇస్తుందో ఆ బేసిక్ సపోర్ట్ అన్నది ఎలాగూ ఉంటుంది. ఓకే, బేసిక్ సపోర్ట్ అంటే ఏంటి? ఏదైతే వాళ్ళు ఒక మెయిలో లేకపోతే ఏదైతే అక్కడ చాట్ ఆప్షనో ఏదైతే బేసిక్ థింగ్ ఉంటుందో అది బేసిక్ సపోర్ట్ అనమాట. ఈవెన్ ఆ బేసిక్ సపోర్ట్లో కూడా మనకి కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఓకే, మరీ అలాగని విడిచిపెట్టారు, కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఏడబ్ల్యూఎస్ ట్రస్టెడ్ అడ్వైజర్ యాక్సెస్ కూడా మనకు ఉంటుంది. అంటే ఏడబ్ల్యూఎస్ ట్రస్టెడ్ అడ్వైజర్ అంటే ఏంటంటే ఇది ఒక సర్వీస్ అనమాట. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మనకి ఇచ్చేటటువంటి ఒక సర్వీస్ ఇది. ఈ సర్వీస్ ద్వారా వాళ్ళు ఆటోమేటిక్ టూల్ అనమాట అది. ఓకే, అది మన ఎన్విరాన్మెంట్ మీద చాలా చెక్స్ అనేవి రన్ చేసి దాని ప్రకారం మనకి సజెషన్స్ అనేవి ఇస్తూ ఉంటుందన్నమాట. ఓకే, అయితే అందులో కొన్ని మాత్రమే మనకి ఈ బేసిక్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, వెరీ బేసిక్ టెస్ట్ల వరకు మాత్రమే మనకి ఇందులో వాళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట అండర్ బేసిక్ ప్లాన్. ఓకే, అలాగే ఏడబ్ల్యూఎస్ హెల్త్ రిపోర్ట్ కూడా, అంటే మన అప్లికేషన్ ఎలా రన్ అవుతుంది, మనం ఏదైతే ఆ సర్వీసెస్ తీసుకున్నామో. ఓకే, మనం సర్వర్ అది తీసుకుంటాం కదా, మనం తీసుకున్న ప్రాసెసర్ కావచ్చు, మెమరీ కావచ్చు. ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేసి ఒక లో ఎండ్ కాన్ఫిగరేషన్, హై ఎండ్ కాన్ఫిగరేషన్ మొత్తానికి తీసుకుంటాం దానికి తగ్గట్టు. తీసుకొని ఇంకా మన అప్లికేషన్ రన్నింగ్లో ఉంటుంది. అప్పుడు దాని మీద హెల్త్ చెక్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఆ హెల్త్ చెక్స్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, బేసిక్ లెవెల్ హెల్త్ చెక్స్ని సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మన రిసోర్సెస్కి మనం ఆల్మోస్ట్ ఇంకా మ్యాక్సిమం లిమిట్స్కి రీచ్ అయిపోతూ ఉన్నామో అప్పుడు మనకి నోటిఫై చేస్తుంది అనమాట. మీరు ఏదైతే కాన్ఫిగరేషన్తో మీరు క్లౌడ్ సర్వీసెస్ తీసుకున్నారో మీరు ఇంకా మ్యాక్సిమం లిమిట్కి రీచ్ అయిపోతున్నారు. మీరు వెంటనే అప్ స్కేల్ అవ్వండి, స్కేలింగ్ చేసుకోండి, ఎలాస్టిసిటీ యూజ్ చేయండి అని చెప్పి మనకి సజెషన్ ఇస్తుంది అనమాట. దానికోసం హెల్త్ చెక్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా బేసిక్ హెల్త్ చెక్స్ అనేవి మనకి ఆ బేసిక్ సపోర్ట్లో ఉంటాయి. అంటే ఈ సపోర్ట్ కోసం మనం ఏమి ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు. ఏవైతే ఏడబ్ల్యూఎస్ కోసం మనం పే చేస్తామో పే యాజ్ యూ గో అని చెప్పి దాని అండర్లోనే బేసిక్ సపోర్ట్ అని చెప్పి మనకి కవర్ అయిపోతుంది అనమాట. ఇలా కాకుండా నాకు స్పెషల్గా సర్వీసెస్ కావాలి, స్పెషల్గా సపోర్ట్ కావాలి ఏడబ్ల్యూఎస్ నుండి అని చెప్పి అనుకుంటే అప్పుడు మనం సపోర్ట్ ప్లాన్స్కి వెళ్తాం. ఆ సపోర్ట్ ప్లాన్స్ ఏమేమి ఉంటాయి అని అంటే మనకి ఏడబ్ల్యూఎస్ అపార్ట్ ఫ్రమ్ బేసిక్ సపోర్ట్, అంటే అపార్ట్ ఫ్రమ్ ఫ్రీ సపోర్ట్ మనకి బిజినెస్ సపోర్ట్ ప్లస్ అని చెప్పి ఒక సపోర్ట్ ప్లాన్ ఉంటుంది. అలాగే ఎంటర్ప్రైజ్ సపోర్ట్ అని చెప్పి ఒక ప్లాన్ ఉంటుంది. అలాగే
యూనిఫైడ్ ఆపరేషన్స్ అని చెప్పి ఒక ప్లాన్ ఉంటుంది. ఓకే, సో బేసిక్ ప్లాన్ కాకుండా మనకి సో బిజినెస్ సపోర్ట్ ప్లస్ అని చెప్పి ఒక ప్లాన్ ఉంటుంది, అలాగే ఎంటర్ప్రైజ్ సపోర్ట్ అని చెప్పి ఒక ప్లాన్ ఉంటుంది, అలాగే యూనిఫైడ్ ఆపరేషన్స్ అని చెప్పి ఒక ప్లాన్ ఉంటుంది. సో మీరు ఓల్డ్ రిసోర్సెస్ AWS యొక్క ఓల్డ్ రిసోర్సెస్ చూస్తే మీకు వీటిలో ఓకే సో బిజినెస్ సపోర్ట్ ప్లస్ అని ఉండదు, అక్కడ అది ఏమని ఉంటుందంటే డెవలపర్ సపోర్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో అలాగే బిజినెస్ సపోర్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట ఓల్డెన్ డేస్లో. సో డెవలపర్ సపోర్ట్ టు బిజినెస్ సపోర్ట్ అని చెప్పి ఉండేవి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం చెప్తూ ఉన్నారంటే సో 2027 ఓకే, సో 2027 January 1 నుండి ఆ సర్వీసెస్ ఆపేస్తూ ఉన్నారు. ఆ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, సపోర్ట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని స్టాప్ చేసేస్తూ ఉన్నారు. ఓకే, సో కాబట్టి ఆ సపోర్ట్ ప్లాన్స్కి ఇంకా ఎప్పటి నుండే వాటిని హైడ్ చేసేస్తూ న్యూ ప్లాన్స్ని ఆల్రెడీ మనకి తీసుకొని వచ్చేసారనమాట. సో ఆల్రెడీ ఎవరైతే ఈ ఓల్డ్ ప్లాన్స్లో ఉన్నారో డెవలపర్ ప్లాన్ కానీ బిజినెస్ సపోర్ట్ ప్లాన్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బిజినెస్ ప్లస్ ఏదైతే ఉందో, మన బిజినెస్ సపోర్ట్ ప్లస్ ఏదైతే ఉందో దీనికి అప్గ్రేడ్ అయిపోమని చెప్తూ ఉన్నారనమాట. అలాగే ఎంటర్ప్రైజ్ సపోర్ట్ అని ఇప్పుడు ఏదైతే ఉందో సో దానికి కూడా ఎంటర్ప్రైజ్ ఆన్ ర్యాంప్ అని చెప్పి ఇంతకుముందు ఉండేది. సో ఆ ఎంటర్ప్రైజ్ ఆన్ ర్యాంప్ అనేటటువంటి సపోర్ట్ ప్లాన్ కూడా సో మనకి 2027 January 1 నుండి క్లోజ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా ఏదైతే ఎంటర్ప్రైజ్ సపోర్ట్ అని తీసుకొని వచ్చామో దీనికి అప్గ్రేడ్ అయిపోవాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, సో మొత్తానికి బేసిక్ సపోర్ట్ అంటే ఫ్రీ సపోర్ట్ అది కాకుండా మనకి ఓన్లీ 3 ఎక్స్ట్రా ప్లాన్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ నుండి. సో అవేంటి అంటే బిజినెస్ సపోర్ట్ ప్లస్ ఎంటర్ప్రైజ్ సపోర్ట్ అండ్ యూనిఫైడ్ ఆపరేషన్స్. ఓకే, సో ఫస్ట్ ఒక్కొక్క దాంట్లో వాళ్ళు ఇచ్చేటటువంటిది ఏంటి అన్నది తెలుసుకుందాం. ఆ తర్వాత వాటి యొక్క ప్రైసింగ్ కూడా మీకు నేను చూపిస్తాను. ఓకే, సో చాలా ఎక్కువ ఉంటాయి కొన్నిటికి. సో ఎస్, మనం ఫస్ట్ అసలు ఏమేమి ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి చూసే ప్రయత్నం చేస్తే మనకి సో ఈ బిజినెస్ సపోర్ట్ ప్లస్ అన్నది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లేకపోతే మనకి ఏదో ఒక క్వరీ ఉంది ఓకే ఈ క్లౌడ్ సర్వీసెస్కి సంబంధించి. సో మనం యాజ్ ఎ ఫ్రీగా మనం అండర్ బేసిక్ ప్లాన్లో అండర్ ఫ్రీ ప్లాన్లో కనుక మనం సపోర్ట్ ఎక్స్పర్ట్ చేస్తే మనం వాళ్ళకి టైం అడగలేం. సో ఎంత టైంలో వాళ్ళు మనకి కనెక్ట్ అవుతారు, ఎంత టైంలో మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి చెప్పలేం. అలా కాకుండా సో మనకి నిజంగా రియల్ టైం అప్లికేషన్ రన్ అవుతుంది, ఇలా వాళ్ళు ఎప్పుడో సాల్వ్ చేస్తారు ఎప్పుడో రెస్పాండ్ అవుతారంటే కుదరదు. ఖచ్చితంగా వాళ్ళ నుండి మనకి సపోర్ట్ కావాలి అని చెప్పి మనం అనుకున్నప్పుడు ఏం చేస్తాము, సో ఉన్న ప్లాన్స్లో ఏదో ఒక ప్లాన్కి వెళ్తాం బేస్డ్ ఆన్ అవర్ ఫినాన్షియల్ కండిషన్ కావచ్చు, లేకపోతే మన రిక్వైర్మెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే రైట్. సో ఫస్ట్ ఏదైతే బిజినెస్ సపోర్ట్ ప్లస్ అనే ప్లాన్ ఉందో ఇదే ఉన్న వాటిలో సో పెయిడ్ ప్లాన్స్ అన్నిట్లో కూడా చీప్ అనమాట. ఓకే, సో ఇందులో వాళ్ళు ప్రొవైడ్ చేసేటటువంటి ఎక్స్ట్రా థింగ్స్ ఏంటి అంటే సో ఏదైనా ప్రాబ్లం వస్తే వితిన్ 30 minutes లోపే వాళ్ళు హ్యూమన్ కనెక్ట్ అనేది మనకి ఉంటుందన్నమాట. ఓకే, సో అంటే హ్యూమన్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంగేజ్మెంట్ అనేది వితిన్ 30 minutesలోనే మనకు ఉంటుంది. కాబట్టి మనకి ప్రాబ్లం అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సపోర్ట్ అనేది మనకి దొరుకుతుంది, మనకి సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. ఓకే రైట్. సో అదే కాకుండా మనకి రియల్ టైమ్ అండ్ కాంటెక్స్చువల్ రెస్పాన్సెస్ త్రూ జనరేటివ్ ఏఐ. సో జెన్ఏఐ యూజ్ చేసుకొని మనకి అప్పటికప్పుడు ప్రాంప్ట్ రెస్పాన్సెస్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. అంటే ఓల్డెన్ డేస్లో పాత డేటా మీద బేస్ చేసుకొని మనకి సో సజెషన్స్ ఇచ్చేయకుండా ఒక మనిషిలాగా ఆలోచించి ఇప్పుడున్న దానికి ఏం చేస్తే బెటర్ అని చెప్పి అలాంటి రియల్ టైమ్ రెస్పాన్సెస్ మనకి ఇస్తూ ఉంటుంది. అలాగే ఓల్డ్ డేటాని బేస్ చేసుకొని ఇంతకుముందు మనం చేసిన యాక్షన్స్ని బేస్ చేసుకొని కూడా కాంటెక్స్చువల్ రెస్పాన్సెస్ కూడా మనకి ఇస్తుంది. సో ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ ఏఐ రెస్పాన్సెస్ అనేది మనకి ఎప్పుడూ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అలాగే 24/7 ఫోన్, వెబ్, చాట్ యాక్సెస్ అనేది మనకు ఉంటుందన్నమాట. సో ఈ ప్లాన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి. ఇంకోటి నేను చెప్పాను కదా 30 minutes లోపే మనకి సో హ్యూమన్ ఎంగేజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో అలాగే AWS ట్రస్టెడ్ అడ్వైజర్ అని ఏదైతే ఒక టూల్ చెప్పానో ఆ టూల్ అనేది మన ఇంకా టోటల్ క్లౌడ్ సర్వీసెస్ అన్నిటి మీద రన్ అవుతూ డిఫరెంట్ చెక్స్ అని రన్ చేస్తూ మనకి సజెషన్స్ అన్నీ ఇస్తూ ఉంటుందని
అని చెప్పాను కదా సర్వీసెస్ గురించి. సో ఆ ట్రస్టెడ్ అడ్వైజర్ టూల్ ఏదైతే ఉందో, ఆ సర్వీస్ ఏదైతే ఉందో, అందులో బేసిక్ ప్లాన్లో ఓన్లీ వెరీ లిమిటెడ్ చెక్స్ మాత్రమే అందులో ఇంక్లూడ్ అవుతాయని చెప్పాను కదా. సో అండర్ బిజినెస్ సపోర్ట్ ప్లస్ ప్లాన్లో ఏంటంటే మోర్ దాన్ 500 చెక్స్ వరకు మనకి ఇది ఎల్లో చేస్తుందన్నమాట. ఓకే, సో అలాగే ఆ సపోర్ట్ ఏపీఐ కూడా మనకి యాక్సెస్ ఉంటుంది. కాబట్టి ఆ సపోర్ట్ ఏపీఐని మనం యూజ్ చేసుకొని మన అప్లికేషన్స్లో కూడా ఇంకా ఆ ఏపీఐని యూజ్ చేసుకొని మనం ఫర్దర్గా అప్పటికప్పుడు డైనమిక్గా ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ చేయడానికి కూడా వీలు ఉంటుంది. అలాగే థర్డ్ పార్టీ సపోర్ట్ అంటే సో ఏదైతే మనం EC2 అని చెప్పి ఈ కంప్యూట్ క్లౌడ్ ఏదైతే తీసుకుంటామో, ఇంకా ఆ EC2 ఇన్స్టాన్స్ మీద మనం ఏవైతే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా, వాటి మీద కూడా వీళ్ళ సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో EC2 తీసుకున్నావు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్కి వెళ్ళావు కాబట్టి నీది నువ్వే పడు అని చెప్పి మనల్ని వదిలేయరనమాట. ఓకే, సో దాని మీద మనకి ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్స్ అవన్నీ ఇన్స్టాల్ చేస్తామో వాటి మీద కూడా ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా మనకి ఈ బిజినెస్ సపోర్ట్ ప్లస్ ప్లాన్లో ఆ సపోర్ట్ అంతా కూడా దొరుకుతుంది. వాళ్ళు మనకి ఆ సపోర్ట్ అనేది ఇస్తారనమాట. సో అదే మనం బేసిక్ ప్లాన్లో అయితే మనం ఒక ఏదైనా EC2 అంటే ఒక సర్వర్ వాళ్ళ నుండి పర్చేజ్ చేసామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అండర్లో మనం ఒక సర్వర్ వాళ్ళ నుండి పర్చేజ్ చేసామంటే సో ఇంకా నువ్వే పడు, నీకు సర్వర్ ఇచ్చేసాను, OS ఇన్స్టాల్ చేసుకో, అందులో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వే చూసుకో, మాకు సంబంధం లేదు అని చెప్పి వదిలేస్తారు. ఇంకా మనం సో ఇంటర్నెట్ అంతా వెతుక్కుంటూ ఆ కమ్యూనిటీస్ చూసుకుంటూ ఆ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే వచ్చాయో అవన్నీ చూసుకుంటూ సెట్ చేసుకుంటూ మనమే సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అదే బిజినెస్ సపోర్ట్ ప్లస్ ప్లాన్లో అయితే ఇమ్మీడియట్గా మనకి లెస్ దాన్ 30 మినిట్స్లోనే వాళ్ళు మనకి వస్తారు, సపోర్ట్ అనేది ఇస్తారనమాట ఆన్లైన్కి వచ్చి. సో హ్యూమన్ ఎంగేజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది బిజినెస్ సపోర్ట్ ప్లస్ ప్లాన్. ఓకే, సో దీని యొక్క ప్రైసింగ్ ఎంత ఉంటుందో తెలుసా? ఎవ్రీ మంత్ $29 ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే AWSకి పే చేస్తామో అది కాకుండా $29 ఆ AWSకి మనం పే యాజ్ యూ గో అండర్లో మనం పే చేసేది కాకుండా ఎక్స్ట్రా $29 పర్ మంత్ అనేది మనకి యాడ్ అవుతూ ఉంటుంది. సో ఆ $29 మనం పే చేస్తూ ఉంటే చాలు ఈ బిజినెస్ సపోర్ట్ ప్లస్ ప్లాన్లోకి వెళ్తాం. ఇంకా మనకి లెస్ దాన్ 30 మినిట్సే వాళ్ళ నుండి మనకి సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో దట్ మనకి ఇమ్మీడియట్ రెస్పాన్సెస్. ఓకే, కాబట్టి మనకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మన ఎన్విరాన్మెంట్ మనం వర్క్ చేసుకోవడానికి, మన ఎన్విరాన్మెంట్ మనం రన్ చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే, సో అలా బిజినెస్ సపోర్ట్ ప్లస్ ప్లాన్ కాకుండా నెక్స్ట్ ఇంకా హై లెవెల్లో మనకు ఉండేది ఎంటర్ప్రైజ్ సపోర్ట్ ప్లాన్ అన్నమాట. సో ఈ ఎంటర్ప్రైజ్ సపోర్ట్ ప్లాన్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి ఒక డిజిగ్నేటెడ్ టెక్నికల్ అకౌంట్ మేనేజర్ని ఇస్తారు. సో మనకంటూ డెడికేటెడ్గా ఒక టెక్నికల్ అకౌంట్ మేనేజర్ని డిజిగ్నేట్ చేస్తారు. ఓకే, సో ఇంకా మనకి ఎవరైనా ఆన్లైన్లో ఫ్రీ ఉన్నారా లేదా, ఫ్రీ ఉంటేనే మన దగ్గరకు వచ్చి మనకి ఎంగేజ్ అవుతారు అని ఉండదన్నమాట. సో మనకంటూ డిజిగ్నేటెడ్గా ఒక టెక్నికల్ అకౌంట్ మేనేజర్ని ఇస్తారు. కాబట్టి మనకి సపోర్ట్ అనేది ఇంకా ఫాస్ట్గా దొరుకుతుంది. దీనిలో ఎంత ఫాస్ట్గా మనకి 15 మినిట్స్ లోపే. ఓకే, అప్ టు 15 మినిట్స్ ప్రొడక్షన్ క్రిటికల్ కేస్ రెస్పాన్స్ అంటే సో ఏ క్రిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి వితిన్ 15 మినిట్స్లోనే మనకి బిజినెస్ సపోర్ట్ ప్లస్ ప్లాన్లో 30 మినిట్స్ లోపు అన్నాం కదా, ఇదైతే 15 మినిట్స్ లోపే మనకి రెస్పాన్స్ అనేది వచ్చేస్తుంది. అలాగే మనకంటూ డెడికేటెడ్గా టెక్నికల్ అకౌంట్ మేనేజర్ ఉంటారు. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే సర్టిఫికేషన్ ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూలో కానీ సో ఏ సపోర్ట్ ప్లాన్కి టెక్నికల్ అకౌంట్ మేనేజర్ ఉంటారు మనకి, సో ఎక్కడి నుండి ఏ సపోర్ట్ ప్లాన్ నుండి టెక్నికల్ అకౌంట్ మేనేజర్ని అలాట్ చేయడం జరుగుతుంది అంటే సో మనకి బిజినెస్ సపోర్ట్ ప్లస్ ప్లాన్లో టెక్నికల్ అకౌంట్ మేనేజర్ ఉండరు. సో ఈ ఎంటర్ప్రైజ్ సపోర్ట్ ప్లాన్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి మనకి ఈ ప్లాన్లో నెక్స్ట్ ప్లాన్లో ఈ రెండిట్లో కూడా. ఓకే, సో ఏదైతే యూనిఫైడ్ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నామో సో యూనిఫైడ్ ఆపరేషన్స్, సో ఎంటర్ప్రైజ్ సపోర్ట్ అండ్ యూనిఫైడ్ ఆపరేషన్స్ ఈ రెండిట్లో కూడా టెక్నికల్ అకౌంట్ మేనేజర్ని మనకి డిజిగ్నేట్ చేస్తారనమాట. సో దానివల్ల మనకి ఇంకా ఫాస్ట్గా రెస్పాన్స్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి సో AWS సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో సో దీనికి మనకి యాక్సెస్ ఉంటుందన్నమాట. ఓకే, సో AWS సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ రెస్పాన్స్, సో AWS సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ రెస్పాన్స్కి మనకి యాక్సెస్ ఉంటుంది. ఎవరైతే ఎంటర్ప్రైజ్ సపోర్ట్ ప్లాన్ తీసుకుంటారో సో వీళ్ళకి AWS సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ రెస్పాన్స్ అనేది
యాక్సెస్ ఉంటుంది. సో ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ రెస్పాన్స్ అంటే ఏంటి తెలుసా? ఇది ఒక సర్వీస్ అనమాట. సో ఇది ఎప్పుడు మనకి హెల్ప్ అవుతుందంటే, ఒకవేళ మన డేటాని ఎవరైనా సరే ఏదైనా థ్రెట్స్ జరిగితే మన డేటా మీద, సో ఏడబ్ల్యూఎస్లో మన అప్లికేషన్ మనం రన్ చేస్తున్నాము, మన కోడ్లో ఎక్కడో సమ్ బగ్స్ ఉన్నాయి, దానివల్ల ఎంటర్ అయిపోయారు. ఓకే, సో అటాకర్స్ మన కోడ్లోకి ఎంటర్ అయిపోయారు, మన డేటాని సమ్ మాడిఫికేషన్స్ చేసేసారు. ఓకే, సో మనకి డేటా బ్రీచ్ జరిగింది. సో అలా డేటా బ్రీచ్ జరిగినప్పుడు తిరిగి మళ్ళీ మన డేటాని ఎలా బ్యాక్కి తెచ్చుకోవాలి, ఆ సపోర్ట్ ఏదైతే ఉంటుందో, సో ఆ ఇమ్మీడియట్ సపోర్ట్ ఇచ్చేటటువంటి సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ రెస్పాన్స్ సర్వీస్ అంటాం. ఆ సర్వీస్కి ఈ ఎంటర్ప్రైజ్ సపోర్ట్ ప్లాన్లో యాక్సెస్ ఉంటుంది. సో దాని ద్వారా మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎలాంటి అటాక్ జరిగినా సరే మళ్ళీ మనం ఓల్డ్ స్టేట్కి వచ్చేయచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా మనకి అదొక సపోర్ట్ అనేది ఉంటుంది. అలాగే స్ట్రాటజిక్ బిజినెస్ రివ్యూస్ కూడా మనకి ఎక్స్పర్ట్స్తో, ఏడబ్ల్యూఎస్ ఎక్స్పర్ట్స్తో మనకి స్ట్రాటజిక్ బిజినెస్ రివ్యూస్ అనేవి కండక్ట్ చేస్తూ మనం ఇంకా బెటర్ అవ్వచ్చు. అలాగే సో కౌంట్ డౌన్ ఈవెంట్ మేనేజ్మెంట్. సో ఈ కౌంట్ డౌన్ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే, సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ కానీ, లేకపోతే ఒక ఆన్లైన్ సేల్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఫ్రైడే సేల్, లేకపోతే దివాళీ సేల్, ఇలాగా మన ప్లాట్ఫామ్లో, మన అప్లికేషన్లో మనం దివాళీ సేల్ ఇచ్చాం, లేకపోతే బ్లాక్ ఫ్రైడే సేల్ ఇచ్చాం. సో చాలా హిట్స్ వస్తాయి కదా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మంది ఒక మొబైల్ కంపెనీ అనుకోండి. ఓకే, సో మనం కొత్త మోడల్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం, కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇలా భారీ క్లౌడ్ ఈవెంట్స్ ఏవైనా చేస్తున్నప్పుడు, ఓకే, సో మన టెక్నికల్ అకౌంట్ మేనేజర్ ఎవరైతే మనకంటూ ఉంటారో, సో వాళ్ళ హెల్ప్తో మనం ఏం చేయొచ్చు అంటే, సో వాళ్ళ సజెషన్స్ తీసుకొని, ఓకే, సో ఏది ఎంత కావాలి, ఎలా కావాలి, ఎలాంటి సజెషన్స్ అన్నీ కూడా, ఈ రిసోర్సెస్ ఎంత తీసుకుంటే బెటరు, ఓకే, సో ఎలా ప్లాన్ చేసుకుంటే బెటరు, కాన్ఫిగరేషన్ ఎలా తీసుకుంటే బెటర్, ఇదంతా కూడా మనకి టీఐఎం లెడ్ అంటే సో మన టెక్నికల్ అకౌంట్ మేనేజర్ తాలూకా హెల్ప్ తీసుకొని అతని యొక్క సజెషన్స్ ఫాలో అవుతూ, సో ఆ టీం యొక్క సజెషన్స్ ఫాలో అవుతూ మనం ఏం చేయొచ్చు, బెస్ట్ ఎన్విరాన్మెంట్ అనేది సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఆ లాంచ్, ప్రోడక్ట్ లాంచ్ కానీ లేకపోతే మన ఈవెంట్ ఏదైతే ఉందో, సో అది ఎటువంటి ఇబ్బంది లేకుండా రన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అయితే దీని తాలూకా ప్రైసింగ్ ఎలా ఉంటుంది అంటే, ఎవ్రీ మంత్ కూడా $5,000. ఓకే, సో మనకి బిజినెస్ సపోర్ట్ ప్లస్ ప్లాన్ అయితే కేవలం $29 పర్ మంత్ కదా. బట్ ఇది ఎంత ఉంటుంది అంటే, ఎవ్రీ మంత్ కూడా మన ఏడబ్ల్యూఎస్ ప్రైసింగ్ కాకుండా మనం ఎవ్రీ మంత్ కూడా, మనం అంటే అదే మన కంపెనీ, ఓకే, సో ఎవ్రీ మంత్ కూడా ఎంత పే చేయాల్సి ఉంటుంది, $5,000 ఎక్స్ట్రా ఎవ్రీ మంత్ కూడా పే చేయవలసి ఉంటుంది. సో ఒక $1,000ని ఈరోజు మనం 90 రూపీస్ ఉంది కాబట్టి డాలర్ వాల్యూ అరౌండ్ 90 అనుకుందాం. ఓకే, సో మనకి $1,000 అంటే 90,000 అవుతుంది. ఓకే, సో అలాంటిది 5,000 అంటే దీనికంటూ మనం సపరేట్గా 4,50,000 అరౌండ్ 5 lakhs. ఓకే, సో ఎవ్రీ మంత్ కూడా మనం పే చేయవలసి ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ అవర్ ఏడబ్ల్యూఎస్ కాస్ట్, ఓకే, సో పే యాజ్ యూ గో ప్రైసింగ్లో మనం ఏవైతే సర్వీసెస్ తీసుకుంటామో అవి కాకుండా ఎంటర్ప్రైజ్ సపోర్ట్ ప్లాన్ నాకు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా ఎవ్రీ మంత్ కూడా $5,000 పే చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో అది కాకుండా ఇంకా యూనిఫైడ్ ఆపరేషన్స్ అన్నది అన్నిటికంటే కాస్ట్లీ, అన్నిటికంటే చాలా కాస్ట్లీ అనమాట. ఓకే, సో ఇంకా ఇందులో ప్రతి దానికి కూడా మనకి డెడికేటెడ్గా సపోర్ట్ అనేది ఉంటుంది అని చెప్పొచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే, సో యూనిఫైడ్ ఆపరేషన్స్ ప్లాన్కి మనం చూసుకుంటే మన అప్లికేషన్ ఆర్కిటెక్చర్కి మనకి ప్రతి లెవెల్లో కూడా ఎక్స్పర్ట్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా మనకి డీప్ లెవెల్ నాలెడ్జ్ అనేది మనకి వాళ్ళు షేర్ చేస్తారు. దానివల్ల ఇంకా అన్నిట్లో కూడా మనం బెస్ట్ ఉంటాం అనమాట. ఓకే, సో మన అప్లికేషన్ ఆర్కిటెక్చర్ లెవెల్లో కూడా గైడెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తీసుకుంటున్నప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈవెంట్ మేనేజ్మెంట్ అంటూ దానికంటూ డెడికేటెడ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఎలాగూ మనకి సో డిజిగ్నేటెడ్ టెక్నికల్ అకౌంట్ మేనేజర్ ఇందులో కూడా ఉంటారు. అండ్ దాంతో పాటు మనకి కౌంట్ డౌన్ ప్రీమియం ఏదైతే ఉందో, సో కౌంట్ డౌన్ ప్రీమియంకి రికరింగ్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. సో కౌంట్ డౌన్ ప్రీమియం అనేది ఏంటంటే, సో మనం ఇంతకు ముందు ఏదైతే ఎంటర్ప్రైజ్ ప్లాన్లో ఏమైనా భారీ ఈవెంట్స్, ప్రోడక్ట్ లాంచ్ కానీ ఇవి రన్ చేస్తున్నప్పుడు సో మనకు ఒక టెక్నికల్ అకౌంట్ మేనేజర్ ఉంటారు. అతని సజెషన్స్తో మనం ప్రతిదీ కూడా మనం ముందుకు వెళ్తామని చెప్పి అనుకున్నాం కదా. సో అంతకంటే ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట ఇది ప్రీమియం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే
ఏమవుతుందంటే టెక్నికల్ అకౌంట్ మేనేజర్ కాదు, ఇంజనీర్సే మనతో ఉంటారనమాట. ఓకే, సో అండ్ దానికంటూ స్పెషలైజ్డ్ అడ్వాన్స్డ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఓకే రన్ చేస్తూ ఈ ఇంజనీర్ టీం ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మనకి హెల్ప్ చేస్తారు. సో అది కూడా ఏంటంటే ఇంకా కంప్లీట్గా ఈవెంట్ జరగడానికి ముందు, జరుగుతున్న టైంలో, జరిగిన తర్వాత ఇంకా కంటిన్యూగా మనతో ఆ సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ అనేది ఇస్తారనమాట. ఇంకా ఆ లెవెల్లో సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఓకే, అలాగే క్రిటికల్ వర్క్లోడ్ రివ్యూస్. సో మన వర్క్లోడ్స్ ఎలా ఉన్నాయి, ఆ క్రిటికల్ వర్క్లోడ్ రివ్యూస్ కూడా ఇందులో మనకి ఇంక్లూడ్ అవుతాయి. అండ్ పర్సనలైజ్డ్ రన్ బుక్స్ అండ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్, ఇంకా ప్రతి లెవెల్లో కూడా మనకి ఆ సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. సో దీని యొక్క ప్రైసింగ్ ఎంతో తెలుసా మీకు? చూస్తున్నారు కదా. సో $29 పర్ మంత్తో మనకి ఆ బేసిక్ సపోర్ట్ అంటే వితిన్ 30 మినిట్స్లోనే మనకి హ్యూమన్ ఎంగేజ్మెంట్ ఉండి ఆ సపోర్ట్ కావాలి అనుకుంటే దీనికి వెళ్ళొచ్చు. దీనిలో టెక్నికల్ అకౌంట్ మేనేజర్ ఉండరు. ఓకే, సో కాకపోతే మనకి సపోర్ట్ అనేది దొరుకుతుంది. బేసిక్ సపోర్ట్ కంటే చాలా బెటర్ ఇది. ఓకే, సో కాబట్టి మనకి వితిన్ 30 మినిట్స్లోనే దేనికైనా వాళ్ళ సపోర్ట్ అనేది దొరుకుతుందన్నమాట. అలా వద్దు, నాకు డిజిగ్నేటెడ్ టెక్నికల్ అకౌంట్ మేనేజర్ కావాలి, నాకు దేనికైనా సపోర్ట్ కావాలి, అలాగే ఈ కౌంట్ డౌన్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది కావాలి అని అనుకుంటే మనం ఎంటర్ప్రైజ్ సపోర్ట్కి వెళ్తాం. అలా కాదు, ఇంకా ప్రతిదీ ప్రీమియం లెవెల్లో కావాలి అనుకుంటే దీనికి వెళ్తాం. సో $29 పర్ మంత్, $5,000 పర్ మంత్ అండ్ $50,000 పర్ మంత్. ఓకే, సో చూస్తున్నారు కదా. సో ఎందులో ఏమి ఇంక్లూడ్ అవుతుందని. ఓకే, సో ఇవి AWS అనేది వాళ్ళ యొక్క కస్టమర్స్కి ఇస్తున్నటువంటి సపోర్ట్ ప్లాన్స్ అనమాట. ఓకే, సో మీకు ఇంటర్వ్యూస్లో అడిగినా, మీరు సర్టిఫికేషన్స్ రాస్తున్నప్పుడు అక్కడ మీకు వచ్చినా, లేదు అంటే మీ కంపెనీలో మీరు యాజ్ ఏ AWS ఎక్స్పర్ట్గా వెళ్ళినప్పుడు సో మీకు డెసిషన్ మేకింగ్కి అవసరమైన ఇవి మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి వీటిని మనం నేర్చుకోవడం జరిగిందనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.